గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడు అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఆ ఉత్కంఠకి అయితే తెరపడినటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కనుక ఖచ్చితంగా అక్టోబర్లో జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నిక పూర్తిగా నిర్వహించాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్లో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఒక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే విధంగా కూడా క్రమంగా చర్యలు కూడా ఊపందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 40 రోజుల్లో ఈ ప్రక్రియ మొత్తం అంతా కూడా పూర్తి చేసేయాలి అన్నట్లుగా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికకు సంబంధించి జీహెచ్ఎంసీ ఇప్పటికే ఈవీఎంలు కూడా సిద్ధం చేసిందని కూడా తెలిపింది. మరోవైపు పోలింగ్ బూత్స్ ఎన్ని ఉండాలి అనే దానిపై కూడా క్లారిటీ తీసుకుని ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గెలిచినటువంటి సందర్భం గతంలో అజర్పూర్పై సో ఖచ్చితంగా ఏదైతే ఒక ఏడాదిన్నర పాలన ఈ టైంలో రేవంత్ పరిపాలన టైంలో ఫస్ట్ కంటోన్మెంట్ బైపోల్ అయితే జరిగిన సందర్భంలో నివేదిత సాయన్న అనే ఆమె కంటోన్మెంట్ ఉన్నారు. ఆ చెందిన తర్వాత అక్కడ బైపోల్ జరిగితే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ గెలిచినటువంటి సందర్భం. మరి ఒకవైపు మరొక టీఆర్ఎస్ ఈ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్నటువంటి కృతనిశ్చయంతో గట్టి పట్టుదలతో ఇప్పటికే కాంగ్రెస్ ఉంది. ఈ మేరకు ఏఐసీసీ పంపించినటువంటి కొన్ని సీక్రెట్ బృందాలు అయితే రహస్యంగా వచ్చి ఇక్కడ ఏ అభ్యర్థిని నిలబెడితే బాగుంటుందని దానిపైన ఇప్పటికే క్లారిటీ కూడా ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించి అయితే చాలామంది ఆశావాహులు ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి, మరొక వైపు మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి ఇవ్వాలా, ఇలా రకరకాలుగా చాలామంది ఉన్నటువంటి సందర్భం. మరోవైపు ఎంఐఎం కూడా గతంలో మాదిరిగానే బరిలో దిగుతుందా, లేకపోతే కాంగ్రెస్తో లోపాయి గారు ఒప్పందం పెట్టుకుని ఖచ్చితంగా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఉత్కంఠ అయితే ఇప్పుడు నెలకొంది. వాస్తవానికి సుమారుగా 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు ఉన్నారు. కాకపోతే ఇంతమంది అంటే ఒకవైపు బస్తీలు, మరోవైపు బిజినెస్ మ్యాన్స్, అలాగే చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు. కాకపోతే ఇప్పుడు చూసినా సరే జూబ్లీహిల్స్ పోలింగ్ విషయానికి వచ్చేసరికి ఓటు శాతం మాత్రం చాలా తగ్గుతుంది. ఖచ్చితంగా ఈ ఓటు శాతం కనుక పెంచాలి అనేటువంటి దృక్పథంతో చాలా అవేర్నెస్ తీసుకొచ్చే పనిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఎవరైనా ఎమ్మెల్యే కనుక చనిపోతే కనుక ఆ నియోజకవర్గంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకి ఖచ్చితంగా 6 నెలల్లో ఎలక్షన్స్ అయితే బైపోల్ అయితే నిర్వహించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా అక్టోబర్ నెలకల్లా జూబ్లీహిల్స్ బైపోల్ ఖచ్చితంగా నిర్వహించే రీతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్షన్ మేరకు నడుచుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ ఉంది మన దగ్గర, చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. సెప్టెంబర్లో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 40 రోజుల్లో ఉప ఎన్నిక పూర్తికి అధికారులు కూడా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బూత్ లెవెల్ అధికారుల నియామకం కూడా తెలుస్తోంది. బూత్ లెవెల్ అధికారులకు మొదటి దశ సెక్షన్ కూడా పూర్తి చేశారట. ఈవీఎంలు, పోలింగ్ బూత్లను పరిశీలించారు జీహెచ్ఎంసీ కమిషనర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,89,954 మంది ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని కూడా రేవంత్ పట్టుదలగా ఉన్నారట. మరొకసారి ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్లోని రాజకీయ వర్గాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారిపోయింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సెప్టెంబర్ 2వ వారంలో రాబోతున్నట్లుగా అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పోలింగ్ అక్టోబర్లో జరుగుతుందని అధికార వర్గాలు సూచనాప్రాయంగా వెల్లడించాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్కు పోలింగ్కు మధ్య 40 రోజుల వ్యవధి ఉంటుందని, ఈ వ్యవధిలోనే నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని వారు వెల్లడిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీలోని పలు విభాగాల సిబ్బందికి బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నియామకం చేయడం జరిగిందని, వారికి దశల వారీగా శిక్షణ కూడా ఇస్తున్నట్లుగా బూత్ లెవెల్ మీటింగ్స్కి వెళ్ళిన వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించినా కూడా జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉంటుందనే సంకేతాలను కూడా వెల్లడిస్తోంది. పోలింగ్ బూత్లు, పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు సిబ్బందిని పూర్తిగా సిద్ధం చేస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఈ క్రమంలోనే గత 2 రోజుల క్రితం ఈవీఎంలను, వాటిని భద్రపరిచే ప్రదేశాలను కమిషనర్ కర్ణన్ తనిఖీ చేశారని కూడా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో అనివార్యమైనటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికను నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయినటువంటి 40 రోజుల్లో నామినేషన్ల స్వీకరణ, అలాగే పరిశీలన, విత్డ్రా వంటి ప్రక్రియలతో పాటు పోలింగ్, కౌంటింగ్, ఫలితాన్ని ప్రకటించే ఈ కీలక ఘట్టాలన్నింటినీ కూడా 40 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎలక్షన్ డ్యూటీలు చేయాల్సిన బూత్ లెవెల్ ఆఫీసర్స్తో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించిన జీహెచ్ఎంసీ మొదటి దశ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. మరో దఫా శిక్షణ ఇచ్చి సిబ్బంది సందేహాలను నివృత్తి చేసేందుకు కమిషనర్ కర్ణన్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఉప ఎన్నిక జిల్లా ఎన్నికల
అధికారిగా గ్రేటర్ కమిషనర్ కర్ణన్ వ్యవహరిస్తుండగా ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు రిటర్నింగ్ ఆఫీసర్లుగా మరో 2 లేదా 3 అధికారులు ఉంటారనేది అధికారుల్లో టాక్ అయితే వినిపిస్తోంది. ఇక 2023లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్కు గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓటమి పాలైనటువంటి మాజీ క్రికెటర్ అజరుద్దీన్తో పాటు ఈ సెగ్మెంట్ టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఈ మారు పార్టీ నుంచి టికెట్ వస్తే గనక చాలు విజయం తమ ఖాతాలో వేసుకోవచ్చు అనేది ఆశిస్తున్న వారి ధీమాగా తెలుస్తోంది. అధిష్టానం మాత్రం పీజేఆర్ కూతురు విజయారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లుగా పార్టీ వర్గాలు బలంగా అయితే బలబుద్దు మరి చెప్తున్నాయి. ఈ క్రమంలోనే పీజేఆర్ పేరును ఓ ఫ్లైఓవర్కు నామకరణం చేసినట్లుగా జూబ్లీహిల్స్ టికెట్ను పీజేఆర్ కూతురికి కేటాయించి మరోమారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఓటర్లు 3,89,954 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు ధృవీకరించారు. నోటిఫికేషన్ వెలువడే ముందు రోజుకల్లా మొత్తం ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం నియోజకవర్గం పరిధిలోని సుమారు 132 ప్రాంతాల్లో మొత్తం 329 పోలింగ్ స్టేషన్స్ను కూడా ఏర్పాటు చేసింది. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 1,86,793 మంది ఉండగా పురుష ఓటర్లు 2,03,137 మంది ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. వీరిలో థర్డ్ జెండర్ ఓటర్స్ అలాగే 24 మంది కాగా ఓవర్సీస్ ఓటర్స్ 96 మంది ఉన్నారట. వీరితో పాటు పీడబ్ల్యూడీ ఓటర్లు 1,843 ఉండగా 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 6,056 మంది ఉండగా సర్వీస్ ఓటర్లు 18 మందితో పాటు 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి యువ ఓటర్లు 4,030 మంది ఉన్నారని కూడా తెలుస్తోంది. సెప్టెంబర్ 2 వారంలో నోటిఫికేషన్ వెలువడే రోజు ముందు వరకు నమోదయ్యే ఓటర్లను పరిగణలోకి తీసుకోనున్నందున యువ ఓటర్ల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి శాసనసభ స్థానం ఖాళీ అయినటువంటి 6 నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాలి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు రచించబోతుందనేది సర్వత్రా చర్చించుకుంటున్నారు. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉంది. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారని సమాచారం. అభ్యర్థిపైన కాంగ్రెస్ పెద్దలు ఇంకా కసరత్తు చేస్తున్నారట. ఎవరిని ఫైనల్ చేయలేదు కానీ పేర్లు మాత్రం గట్టిగానే తెరపైకి వస్తున్నాయి. మరికొందరేమో తామే అభ్యర్థులు అన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి మరీ హడావిడి చేసేస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు కానీ జూటూరు కీర్తిరెడ్డి పేరు మాత్రం ప్రచారంలో ఉంది. గత ఎన్నికల్లో ఇదే జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ గట్టి పోటీ ఇచ్చింది. మరి ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. అయితే మైనారిటీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో చివరికి పార్టీలన్నీ ఎవరి వైపు మొగ్గు చూపుతాయో అభ్యర్థి విషయంలో ఎలా అడుగులేస్తాయో వేచి చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.